ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పొనియక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తమే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దినములు చెడ్డవి, సమయమును పొనియక సద్వినియోగము. దినాలేంటి? క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైన జాగ్రత్త ఇది. దినాలు చెడ్డవి. చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నా నీవు మంచి వ్యక్తివి అని గుర్తుపెట్టుకోవాలి. చెడుకి మనం చూడండి దూరంగా ఉండాలి. ఎంతగా అంటే ఈ దినాలు ఎంత చెడ్డవంటే మిమ్మల్ని ఆ వైపుకు లోను చేస్తాయి అని పౌలు గారు చెప్తున్నాడు. సమయమును పోనీయక మనం సహజంగా ఏం ఆలోచిస్తామంటే సమయం ఉంది కదా, ఇంకా ఇప్పుడే కాదు కదా, ఈ ఒక్కసారి అటు చేస్తే ఏమవుతుంది, ఈ ఒక్కసారి అక్కడికి పోతే ఏమవుతుంది, ఈ ఒక్కసారి వాళ్ళతో కలిస్తే ఏమవుతుంది, ఈ ఒక్కసారి వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే ఏమవుతుంది. దినాలు చెడ్డవి, ఒక్కసారి చాలు. అందుకే ఇక్కడ అంటున్నాడు మీరు జ్ఞానులు, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అవును, జ్ఞానవంతుడు, జ్ఞానుడు, జ్ఞానురాలు వారి ఎప్పుడు కూడా వారి దిశ, వారి గమ్యము ఎలా ఉంటుందంటే నిత్యత్వం వైపు ఉంటుంది. ఇవే చీమలు చెప్తున్నాయి మనకి. ఇక్కడ జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు పౌలు గారు ఎఫెసీయులకు. దినాలు చెడ్డవి, మీరు సమయమును పోనివద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. చేసుకుంటున్నామా మనం? ఈ దినాన్ని ఆలోచించండి. మీరు రక్షణ పొంది బాప్తీసం పొంది ఎంతకాలం అయింది? అది మీ నూతన జన్మ అనుభవం కదా. దాన్ని మీ పుట్టుక, ఆధ్యాత్మిక పుట్టుక అనుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాల్లో మీరు సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నారు అన్నది ముఖ్యం. దేవుని సమయం దేవుని కొరకు ఇవ్వగలిగారా? దేవుని పని చేయగలిగారా? దేవుని కొరకు బ్రతకగలిగారా? దేవుని సువార్తను ప్రకటించగలిగారా? అనేకులను దేవుని యొద్దకు తేగలిగారా? ఎన్ని పద్ధతులని మీ దగ్గర చేయగలిగారా? మీరుగా ఉండిపోతే మనం గొడ్రాలమే కదా, సంతానం లేని వారమే కదా. చీమలు అలా కాదే. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నీతో పాటు ఎందరు అన్న ప్రశ్న మన ముందు ఉంచితే మనం క్వశ్చన్ మార్కే కదా. మనం ఎంతమందిని సంపాదించావు నా కోసం? ఇలా అంటాను నేను. ఎంతమందిని కన్నావు అంటే ఏం చెప్తాం? నేను ఎవరిని కనలేదు ప్రభువా అంటే. గొడ్రాలుగా ఉన్నావా అని దేవుడు ప్రశ్న అడిగితే సంగతి ఏంటి? నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు, నా ఆత్మీయ కుమారుడైన తిమోతి అని చెప్తున్నాడు. మీరు సువార్త చెప్పడం ద్వారా, మీ సాక్ష్యం ద్వారా, మీ జీవితం ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు రాగలిగితే వారు మీ బిడ్డలే కదా. ఇదే అంటున్నాడు, సద్వినియోగం చేసుకోండి. కొంచెం కాలమే ఉంది, ఎక్కువ లేదు. చాలా గడిచిపోయింది సమయం, కానీ మనం చేయాల్సిన పనులు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి కదా. చివరిలో తొందరపడితే ఏం సాధిస్తావు? అందుకే అంటున్నాడు మీరు జ్ఞానుల వల్ల నడుచుకొనుడి. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏ సమయానికి చూడండి, ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్. ఇదే ఇందాక చెప్పాను క్షేమల గురించే. ప్లానింగ్ మనకి ప్రణాళికే కాదు, ఆ ప్రణాళికకి సిద్ధపాటు అవసరం కదా. మనం చాలాసార్లు ప్రణాళికలు రచిస్తాం. మీరు ప్రణాళిక రచించారు కదా 31 రాత్రి. ఎన్ని ప్రణాళికలు! ఈ సంవత్సరం ఏం చేద్దాం అనుకున్నారు? మీరు చాలా అనుకున్నారా లేదా? చెప్పాలి, అనుకున్నారా లేదా? ఏంటండి ఎవరు మాట్లాడలేదు? ఏం మాట్లాడితే ఏం చిక్కు అనుకుంటున్నారు కదా. మాట్లాడండి. అనుకున్నారు కనీసం చెప్పండి. ఈ మాట అనుకుని ఉంటారు, ఈ సంవత్సరం ఒకసారి బైబిలు కానీ మీరు అంటారు మొదలు పెట్టగానే ఏదో ఒక ఆటంకం అంటండి, వాడు మమ్మల్ని భలే శోధిస్తాడు అంటాడు. వాడివిడో మరి వాడితో మీకు గోలేలా, వాడితో మీకు పని ఏంటి? మీరు లేస్తే వాడి మీద పడతారు. సాతానుడు బహుగా అంటే నేటి దినాన క్రైస్తవులు దేవుడి గురించి మాట్లాడటం కన్నా అవంటుంది, బైబిల్ చదువుకుంటా ఉంటాను సార్ నేను, వాడు ఎట్ట జ్వరపడతాడో కానీ ఎంత నిద్ర సార్ నాకు అంటే. ఆమె బైబిల్ పట్టుకోగానే ఆమె చెప్తుంది,
ఎవరిని ఆహ్వానిస్తున్నామా? చాలామంది చర్చికి వచ్చి కూడా తెలుసా వాడిని ఎంట పెట్టుకొని వస్తారు. వాళ్ళు అలా బైబిల్ చెప్పుతూ వాళ్ళు వెనక్కి తెలుసా నిద్ర. ఇది కాదు మనం మేల్కొనుట అంటే అర్థం ఏంటంటే చురుగ్గా ఉండడం అని అర్థం. ఇక్కడ కూడా నిద్రపోతే అట్లా చర్చిలో ఎంత ప్రమాదం తెలుసా? అది దోషం. వాళ్ళకి శిక్ష వేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, లోన వేసేయాలి, వాళ్ళని జన్మకైదేయాలి నిద్రపోయేవాళ్ళని తెలుసా. దేవుడు వచ్చే సమయానికి అబ్రహాం నిద్రపోయాడా? ఎన్ని సంవత్సరాల శిక్ష? 430 సంవత్సరాల శిక్ష. చర్చిలో నిద్రపోయే వాళ్ళకి 430 సంవత్సరాలు అంటే ఏంటి మీ సంగతి? అందుకే నిద్రపోయాడు కాబట్టి నీ తర్వాత తరం చెరలోకి వెళ్తారని చెప్పాడా? ఎన్ని సంవత్సరాలు? మరి చూడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోపోతే అటువంటి శిక్ష వస్తుంది మనకి. జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్తున్నాడు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు తెలుసా? ఇందాక చెప్పాను ఒక మాట. ఒక బలవంతుడు ఆ చిన్న పట్టణాన్ని ముట్టడి వేశాడు. ఆ పట్టణం ప్రమాదంలో పడిపోయింది. అయితే ఆ పట్టణంలో ఉన్న అనేకులు బలవంతులు ఉన్నారు కానీ ఆ పట్టణాన్ని రక్షించలేకపోయారు. అయితే ఒక పేదోడు ఆయన దగ్గర ఏముంది? జ్ఞానంతో ఆ పట్టణాన్ని చూసారా. మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞానాన్ని కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకొని అనేక మందిని క్రీస్తు యొద్దకు మనం నడిపించాలి. ఇదే మనం చేయాల్సిన పని. సువార్త చెప్పడం ద్వారా, సాక్ష్యాన్ని ప్రకటించడం ద్వారా, మన జీవితాన్ని వారి ముందు ప్రదర్శించడం ద్వారా, క్రీస్తును మనలో వారికి చూపించడం ద్వారా మనం అనేకులను క్రీస్తు యొద్దకు ఇట్టే ఆకర్షించవచ్చు. కాబట్టి మీరుగా కాకుండా దేవుని కలిగిన వారిగా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అవును ఆయన శిలువ రక్తము ద్వారా కడగబడిన వారిగా, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తుగా మనం అనేకులను ఎవరి దగ్గర నడిపించాలి? ఇదే అంటున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాదు జ్ఞానం కలిగి అని అంటున్నాడు. ప్రభు చిత్తము ఏమిటో అంటున్నాడు. చూడండి ఏంటంట, చూడండి, మీరు ఇందు నిమిత్తం మీరు అవివేకులుగా కావద్దు, వివేకము లేని వారిగా ఉండొద్దు. కానీ ప్రభు యొక్క చిత్తం ఏమిటో, అవును ఆయన చిత్తం మీ జీవితంలో, మీ జీవితాలు మీరు మిమ్మల్ని కాపాడుకుంటూ, భక్తి విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవుడు మీకు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ అనేక మంది జీవితాలు కట్టేవారిగా మనం ఉండాలని దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాలు మనం కాపాడుకుంటూ, ప్రభును స్తుతిస్తూ సేవిస్తూ, అనేక మంది జీవితాలను మనం వెలిగిస్తూ, జ్ఞానంతో అనేక మంది జీవితాలను కడుతూ ప్రభు యొద్దకు మనం అనేక మంది జీవితాలను తీసుకురావాలి. ఇదే ప్రభు చిత్తం. దేవుడు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించును గాక.